ఇప్పుడు కల్చర్ భయంకరంగా మారిపోయింది. మనిషిని ఏది పట్టుకుంటుందో తెలియదు, ఏది పట్టుకుంటుందో తెలియదు. చిన్న ఫోన్ అంటావా, ఇది బాంబు లాంటిది తెలుసా? ఫోను బాంబు లాంటిది కదా, మామూలుగా ఉండదు. దీని బారిన పడిన వాళ్ళు దేవుడిలోకి రావటం అంటే వస్తారు, కానీ దేవుడు లక్షణాలు కలిగి బ్రతకటం అనేది అరుదుగా ఉంది. మహమ్మారి ఇది. వాడుకుంటే, చక్కగా వాడుకుంటే, దేవుడి వాక్యాల కోసం వాడుకుంటే ఎంత జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు ఫోన్ ద్వారా. కానీ దాన్ని కానీ వ్యతిరేకంగా కానీ వాడారంటే మాత్రం దేవుడి నుండి పూర్తిగా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పుడు చంపిద్దో కూడా తెలియదు. అది ఏంటది? వెరీ 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 డేంజర్. అది స్లో పాయిజన్, అది బొమ్మ, అది చాలా ప్రమాదకరమైనది. దాన్ని దేవుడి కోసం వాడుకుంటే మంచిదే, కానీ అలాగాని వాడకపోతే మాత్రం స్లో పాయిజన్. జీవితాన్ని మింగేసిద్ది, రోజులను మింగేసిద్ది, సమయాన్ని మింగేసిద్ది. దేవుడి గురించి ఆలోచించలేదు, బుర్రలో దేవుడి మాటలు ఉండనీదు. ఆహా ఇదేంటి, ఆహా ఇది ఇంకోటి ఎలా ఉండిద్ది, ఈ విధంగా ఆహా ఆహా అంతా ఆహా అయిపోయా, సమయం అంతా మింగేస్తుంది. దేవుడికి లెక్కప్పు చెప్పాలి. ఏం చెబుతా? దేవుడి సమయాన్ని మింగినందుకు నిన్ను ఊరుకోడు, అది నిన్ను మింగేస్తుంది, సమయం మింగేస్తుంది. దేవుడినైనా వదులుకుంటున్నావు, కానీ దాని దగ్గర ఉన్న సమయాన్ని మాత్రం మనం వదులుకోలేకపోతున్నాం. దాని పవర్ ఎంతో శక్తితో చూసారా? ఇది ఒకటి లాగిద్ది పిల్లల్ని. ఇంకా చాలా ఉన్నాయి, లాగే పిల్లల్ని లాగే చాలా ఉన్నాయి. ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం ముగించుకున్నాం, ఒక 5 నిమిషాల్లో ముగిచేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, హన్నా అనేటటువంటి ఒక తల్లి, సమూయేలు యొక్క తల్లి, ఈమె దేవుడిని ఒక కోరిక కోరుకునేది. ఒక బిడ్డను నాకు దయచేస్తే ఆ బిడ్డ నీకే సమర్పించుకుంటాను అని చెప్పి కోరుకునేది. కోరుకున్న ప్రకారం మగబిడ్డను దయచేయమని కూడా అడిగిద్దామె. బిడ్డను దయచేస్తాడు. దయచేసిన తర్వాత దేవుడికి తీసుకొని ఇచ్చేసిద్దామె. ఆ మొక్కని ఎవరికి తీసుకొచ్చి అర్పించేసిద్ది? దేవుడికి అర్పించింది. ఏలీ దగ్గర, యాజకుడు అనేటువంటి ఏలీ దగ్గర తీసుకొచ్చి అర్పించేసేసింది దేవాలయానికి. ఇక అతను ఆ మొక్క చిన్నప్పటి నుండి తెగులు, పాపమని రోగాలు ఇవేమీ అంటకుండా మంచి చెట్టుగా పెరిగిన తర్వాత దేవుడికి ఇష్టమైన ఫలాలు ఫలించాడు. తల్లిదండ్రులు కూడా బాధ పెట్టేవాడుగా అవ్వలేదు. అందుకే అదే కోరుకుంటున్నాడు. అంతా తల్లిదండ్రుల్లోనే ఉందంటున్నాడు దేవుడు. ఎవరిలో ఉందంటున్నాడు? తల్లిదండ్రులే. బిడ్డలే నాశనానికి మొదట మెట్టు తల్లిదండ్రులు అని చెప్పేసేస్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు మాటలు విన్నారు కాబట్టి, మాటలు వాళ్ళకి తెలుసు కాబట్టి, బిడ్డలు నడుస్తున్నప్పుడు వాడికి నేర్పించేసేయమంటున్నాడు. నేర్పిస్తే పురుగుల బారి నుండి తప్పించుకుంటారు. యేసోపు గారు తప్పించుకోనా? యేసోపు గారు తప్పించుకున్నాడా లేదా? మరి నీ బిడ్డ, మన బిడ్డలు కూడా తప్పించుకుంటారు. ఆ పాప అలాంటివే కాదు, ఎలాంటి ఫోన్ అయినా సరే ఇసిరాబడి పడేస్తారు, లెక్క కూడా చేయరు. ఫోన్ ఎంత లాగినా కానీ, అది ఎంతటిదైనా సరే అరికాలుతో తొక్కేస్తారు. హృదయంలో వాక్యం ఉంటే, నా దేవుడి కంటే ఏది కూడా నాకు ముఖ్యము కాదని దేవుడి కోసం ఫలించేస్తారు యేసోపులాగా. అందుకే చిన్నప్పటి నుండి పెంచుదాం.